అస్థిపంజర వ్యవస్థలోని ఇంకొన్ని బిట్స్. సైన్స్, టెట్, హెచ్జిటి వాళ్ళకి యూజ్ అయ్యేలాగా కొన్ని బిట్స్. ఎముకలతో కలిపే కణజాలాన్ని లిగమెంట్ అంటారు. దీన్నే సంధిబంధనం కూడా అంటారు. 206 ఎముకలలో మొట్టమొదటి ఎముక ఏంటిదంటే పుర్రే. పుర్రే అనేది ఎన్ని ఎముకలతో ఉంటుంది? 22 ఎముకల కలయికతో తయారవుతుంది. 21 ఎముకలు కదలలేవు. 21 ఎముకలు కదలలేవు. కదలగలిగే ఎముక ఏంటంటే క్రింది దవడ. అది క్రింది దవడ ఎన్ని ఎముకలతో ఉంటుందంటే 1 ఎముకతో ఉంటుంది. మెదడును రక్షించేది ఏంటిది? క్రేనియం. 22 ఎముకలతో తయారయ్యే నిర్మాణాన్ని క్రేనియం అంటారు. సెకండ్ టాపిక్, వెన్నెముక. అకశేరుకాలకు వెన్నెముక ఉండదు, సకశేరుకాలకు వెన్నెముక ఉంటుంది. ప్రౌఢ మానవునిలో వెన్నుపూసల సంఖ్య 26. చిన్నపిల్లల్లో వెన్నుపూసల సంఖ్య 33. 5 వెన్నుపూసలు కలిసి ఒక ఎముకగా మారితే దాన్ని త్రిక ఎముక అంటారు. 4 వెన్నుపూస కలిసి ఒక ఎముకగా మారితే దాన్ని తోక ఎముక అంటారు.